ఇవి పికిల్స్ మా సైడ్ నుంచి, అంటే మా అన్నయ్య వాళ్ళు పంపించారు కట్టుగూడెం నుంచి. వీళ్ళ చెయ్యి చాలా పెద్దది, చాలా ఎక్కువ పంపించుంటారు. తర్వాత కొన్ని శ్రీరాంపురం నుంచి కూడా వచ్చాయి 2 ప్యాకెట్స్. మా అన్నయ్య వాళ్ళు మొత్తం ఎన్ని మమ్మీ 35 కేజీల దాకా పంపించారు. అండ్ శ్రీరాంపురం వాళ్ళు 10 కేజీలు అట్లా పంపించారు. ఇప్పుడు ఓపెన్ చేద్దాము. అంటే ఇవన్నీ పచ్చళ్ళే కాదు, కారాలు, పసుపు, ఇంకా రకరకాల ఐటమ్స్. మా మమ్మీకి కావాల్సినవి, మాకు కావాల్సినవి, మా పిల్లగాళ్ళకి కావాల్సినవి, అట్లా రకరకాలుగా మొత్తం కలిపి అన్ని అయ్యాయి. ఓపెన్ చేసి చూద్దాము. ఇవి స్టార్టింగ్ వచ్చేసి ఇది ఊరగాయ కారం, ఇది ఊరగాయ కారం, ఇది ఊరగాయ కారం, ఇది ఊరగాయ కారం, ఇది ఊరగాయ కారమే 4. తర్వాత ఇది మామిడి పొడి, అంటే మామిడికాయ ముక్కలు ఎండబెట్టి వాటిని పొడి చేసుకుంటే మనం పప్పులోకి వాటిలోకి వాడుకోవచ్చు. తేజ కారం అంటే కూరల్లోకి అనమాట, మనం ఎప్పుడన్నా నాన్ వెజ్ వండుకున్నప్పుడు వేసుకోవడానికి. ఇది ఊరగాయ కారం, ఇది కూడా తేజ కారమే. ఇది పసుపు, మనకి ఇక్కడ పసుపు దొరుకుతుంది కానీ ఆర్గానిక్ గా ఉండదు. మనకు వాళ్ళు పసుపు కొమ్ములతో పసుపు పట్టించి పంపించారనమాట. ఇండియా స్టోర్స్ లో దానికన్నా బెటర్ గా ఉంటది. మనం దేనికన్నా పసుపుకి సంబంధించింది వాటర్ గానీ వాటర్ లో వేసుకొని మార్నింగ్ అలా తాగాలని అనుకున్నా ఇది మంచిది అనమాట. అందుకని ఇది తెప్పించుకున్నాం మనం. తర్వాత ఇది మాగాయ కారం, ఇది ఒక డిఫరెంట్ వెరైటీ. ఊరగాయ కాకుండా ముక్కలు కోసేసి పెడతారు కదా, ఎండబెట్టి అప్పుడు పెడతారు అది. ఇది ఊరగాయ కారం. ఇది మామిడి అల్లం కారం, అంటే మామిడికాయను అల్లంతో కలిపి, నాకు తెలిసి మామిడికాయ కాదు అల్లమును బెల్లము కలిపి చేసిన కారం ఇది. ఉట్టిగా మామిడి అని రాశారు కానీ వీళ్ళు. ఇది ఊరగాయ కారం. ఇది తొక్కుడు పచ్చడి. ఇంకొకటి తొక్కుడు పచ్చడి వచ్చిందిలే కానీ మేము కట్ చేసేటప్పుడు అది అట్టాన్ని కట్ చేసేటప్పుడు ఇది కొంచెం కట్టే బయటకు వచ్చింది. ఎలాగో దీన్ని మేము ఇప్పుడు వాడేస్తాము అన్నంలో తినేసి. తర్వాత ఇదేంటంటే కూరల్లో వేసుకునే కారం. ఇలాంటి 2 వచ్చాయి. కూరల్లో కారం ఇందాక కూడా ఒక దగ్గర వచ్చింది, ఇక్కడ వచ్చింది మళ్ళీ, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 2 వచ్చింది. ఇప్పుడు మాగాయ కారాలు కూడా 2 వచ్చాయి. ఎందుకంటే ఒకటేమో మా అక్క వాళ్ళకి, ఒకటేమో మాకు అనమాట. అన్ని డివైడ్ చేసుకుంటాం ఇప్పుడు మేము. ఇంతవరకు మా అన్నయ్య వాళ్ళు పంపించారు. ఇదేమో మా ఆడపడుచు వాళ్ళు అనమాట, శ్రీరాంపురం నుంచి వచ్చాయి. ఇవేంటంటే ఆవకాయ, అంటే ఊరగాయ అనమాట. ఇది ఊరగాయ, ఇది ఊరగాయ, మళ్ళీ ఇది కూడా ఊరగాయ, ఇది టమాటా, ఇదేంటి, ఇది కూడా ఊరగాయ. అంటే 4 ఊరగాయలు వచ్చినాయి, ఒక టమాటా వచ్చింది అనమాట. శ్రీరాంపురం నుంచి ఇవన్నీ కలిపి 5 రెళ్ళు 10 కేజీలు ఉంటాయి. ఇవన్నీ కలిసి ఒక 35-36 కేజీలు అట్లా ఉంటాయి అనమాట. 2 కిలోలు అలా వేసుకుంటే. సో మొత్తం మీద ఒక 45 కేజీల దాకా తెప్పించుకున్నాం మనం. మా ఆరుష్కి ఊరగాయ కారం అంటే ఇష్టం అని మా అన్నయ్య వాళ్ళు కూడా ఫుల్ పంపించారు. మేము కూడా ఫుల్ గానే తింటాము, ఎందుకంటే ఎప్పుడు పప్పు అయ్యి వండుకున్నా గానీ ఖచ్చితంగా ఊరగాయ కారం వేసుకొని తింటాము. మళ్ళీ దోశల్లోకి వాటిలోకి ఈ మాగాయ కారం, ఊరగాయ కారం, తొక్కుడు పచ్చడి ఇలాంటివి మేము తింటాం కాబట్టి ఎప్పుడు తింటాం కాబట్టి. తొక్కుడు పచ్చడి అయితే సూపర్ ఉంటది. ఇంకా మొన్న కూడా తిన్నాము. అవును, ఎలాంటి కర్రీస్ ఉన్నా గానీ పెరుగన్నంలోకి అయితే మాకు నంచుకి ఇది కావాలి కాబట్టి ఖచ్చితంగా మేము వాడేస్తాం, ఏం డౌట్ లేదు. తొక్కుడు పచ్చడి టేస్ట్ అయితే సూపర్ ఉంటది. అసలు అన్నంలో, వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తొక్కుడు పచ్చడి వేసుకొని కలుపుకొని తింటా ఉంటే సూపర్ ఉంటది. థ్యాంక్స్ టు పెద్దమ్మ, కోటన్న, చిన్నన్న, బుజ్జి, అందరికి థ్యాంక్స్. శ్రీనన్న, థ్యాంక్స్ టు ప్రసన్న, విజయ, వీళ్ళందరూ దీని వెనక కష్టపడ్డోళ్ళు. అందరికి చాలా థ్యాంక్స్. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఇది ఫస్ట్ తినపోతున్నాం. ఇంకా ఇప్పుడు ఒకళ్ళు అన్నం పెట్టుకొని కలుపుకొని చూపిద్దాం. మమ్మీ నువ్వు ఏమైనా చెబుదాం అనుకున్నావు పెద్దమ్మకి? అన్ని వచ్చినాయి, బాగున్నాయి. మీరు చెబుతారా చంద్ర మీ చెల్లి కోసం? చెప్పండి. మా ఇవన్నీ మా శ్రీరాంపురం చెప్పండి. ఇవన్నీ మా చెల్లి. పండు మీ అత్త ఏం పంపించింది? పండు థ్యాంక్ యూ చెప్పు అత్తకి. పండు అత్తకి థ్యాంక్ యూ చెప్పు. వాడికి బాగాలేదు. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.